ఈ రోజుల్లో మోటివేషన్ అనే పదం ఎక్కువగా వింటున్నాం. ఎందుకంటే అందరికీ మోటివేషన్ బాగా అవసరం అవుతుంది. యూట్యూబ్లో కూడా ఇవే వీడియోలు చాలా కనబడుతున్నాయి. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఈ మోటివేషన్ అనే దాని గురించి సంపూర్ణ విశ్లేషణ ఇవ్వటానికి. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక అవగాహన వస్తుంది. మనం ఉద్యోగం చేయడానికో వ్యాపారం చేయడానికో బయటికి వెళ్తాం. దానికి మోటివేషన్ ఏంటి? డబ్బులు సంపాదించడం. ఇంటికి వస్తాం, దానికి మోటివేషన్ రెస్ట్ తీసుకోవడం. అలానే ఆహారం తింటాం, ఆకలి వేస్తుంది కాబట్టి. కానీ ఈ మొత్తం విశ్వం యొక్క మోటివేషన్ ఏమై ఉంటుంది? దానికి అసలు మోటివేషన్ అనేదే ఉండదు. అది కోరికరహితంగా ఉంటుంది. ఎందుకంటే మోటివేషన్ అనేది బయట నుండి ఏదో తీసుకువస్తుంది. అందుకే హిందువులు ఈ విశ్వం మొత్తం ఒక లీల అంటారు. అంటే అది ఒక ఆట. ఆట అనేది లోపల నుండి వస్తుంది. ఇది ఎలా అంటే మన ఊరికే అలా నడవడానికి వెళ్ళడం. ఇక్కడ ఎలాంటి మోటివేషన్ లేదు. ఆరోగ్యం కోసం కూడా కాదు. ఆరోగ్యం కోసం గుడ్డిగా పనులు చేసే వ్యక్తి ఎప్పటికీ క్యాజువల్ వాక్కి వెళ్ళలేడు. ఎందుకు వెళ్ళలేడంటే అతను కనీసం ఆ నడవటాన్ని కూడా ఆస్వాదించలేడు. లెక్కలు వేస్తూ ఉంటాడు. ఎన్ని కిలోమీటర్లు నడిచాము, ఎన్ని లోతైన శ్వాసలు తీసుకున్నాము, ఎంత ఆయాసపడ్డాము అని లెక్కలు వేస్తూనే ఉంటాడు. అతను మార్నింగ్ వాక్ అనేది రోజు చేసే ఎన్నో పనులలో ఒక పనిగా చేస్తుంటాడు, ఒక ఎక్సర్సైజ్ లాగా. అది అతని దృష్టిలో ఒక ఆట కాదు. ఒక నిజమైన చైతన్యానికి ఎలాంటి మోటివేషన్ ఉండదు, కారణం కూడా ఉండదు. ఏ మనసు అయితే నిజమైనది కాదో, దాన్ని ఎవరో మన మీద రుద్దారో అది మాత్రం ఖచ్చితంగా మోటివేట్ అవుతుంది. ఆ మోటివేషన్ వల్ల మనకు కావలసిన మనస్తత్వాన్ని మనం తయారు చేసుకుంటాము. మనకు ఒక డాక్టర్ అవ్వాలని ఉంటే డాక్టర్ అవ్వటానికి కావాల్సిన మైండ్ సెట్ తయారు చేసుకుంటాము. ఇంజనీర్ అవ్వాలంటే దానికి ఇంకో రకమైన మైండ్ సెట్ తయారు చేసుకోవాలి. ఒక కవి అవ్వాలనుకున్నప్పుడు ఒక క్రికెటర్ అయ్యే మైండ్ సెట్ని తయారు చేసుకోలేం కదా. కవి అవ్వడానికి కావాల్సిందే తయారు చేసుకోవాలి. కాబట్టి మన మోటివేషన్ ఏదైతే దానికి తగ్గ మైండ్ సెట్ తయారు చేసుకుంటాము. పెద్దవాళ్లతో పోలిస్తే పిల్లలు ఎక్కువగా వారి యొక్క నిజమైన చైతన్యంతో అనుసంధానమై ఉంటారు. మన చుట్టూ ఆడుకుంటున్న పరిగెడుతున్న పిల్లల్ని చూడండి ఒకసారి. వాళ్ళలో ఎలాంటి మోటివేషన్ కనపడదు. వాళ్ళు దాన్ని చాలా ఆస్వాదిస్తూ ఉంటారు. ఎందుకు ఆడుతున్నారు అని మనం అడిగితే వాళ్ళు ఏమో అన్నట్టుగా చేతులు ఊపుతారు. పిల్లల దృష్టిలో పెద్దవాళ్లతో మాట్లాడడం చాలా కష్టం. కనీసం పెద్దవాళ్ళు పిల్లలకు దగ్గరలో కూడా ఉండరు అర్థం చేసుకోవటంలో. పెద్దవాళ్ళు ఒక సిల్లీ ప్రశ్న అడుగుతారు, దీనివల్ల నీకు ఏమి వస్తుంది అని. ఎందుకంటే వాళ్ళ బుర్ర అప్పటికే లెక్కలు వేయటానికి బాగా అలవాటు పడి ఉంటుంది. ఏదైనా చేస్తున్నామంటే దానికి ఏదైనా రావాలి. పిల్లలకి దీని గురించి ఇంకా తెలియదు. వాళ్ళకి కోరికల భాష ఇంకా తెలియదు, ఆడుకునే భాష మాత్రమే తెలుసు. ఎవరైతే జ్ఞానోదయం పొందుతారో వాళ్ళు ఈ మోటివేషన్ అనే దాన్ని బాగా అవగాహన చేసుకోగలుగుతారు. మోటివేషన్ అంటే ప్రస్తుతం మనం బాగా లేము, సరిగా లేము అనుకోవటం. కనీసం భవిష్యత్తులో అయినా బాగుంటామేమో అనే ఆశతో ఎదురు చూడటం. ఒక చిన్న ఇంట్లో ఉంటాము, ఆనందంగా ఉండము, అది చిన్న ఇల్లు కాబట్టి. కనీసం భవిష్యత్తులో అయినా పెద్ద ఇల్లు తీసుకుని బాగుండాలి అనుకుంటాము. ఇక్కడ భవిష్యత్తు అవసరం అవుతుంది. ఎందుకంటే ఉన్న పళంగా పెద్ద ఇల్లు రాదు కదా. టైం కావాలి డబ్బులు సంపాదించడానికి, 1000 రకాల పనులు చేయటానికి, పోటీ పడటానికి. కాబట్టి ప్రస్తుతం అయితే మన పరిస్థితి బాగాలేదు, భవిష్యత్తులో అయినా బాగుండాలి అని కలకంటూ ఉంటాము. బాగా కష్టపడతాము. ఒకరోజు మనం కలకన్నా ఆ పెద్ద ఇల్లు మనకు దొరుకుతుంది. కానీ వెంటనే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే మనం ఆనందంగా లేము అని. మనకు పెద్ద ఇల్లు లభించిన తర్వాత క్షణం నుంచి ఇంకా పెద్ద ఇల్లు గురించి ఆలోచించడం మొదలు పెడతాము. మోటివేషన్ అనేది మనకు వ్యసనంగా మారిపోయింది. మోటివేషన్ లేకుండా మనం ఉండలేము. ఇప్పుడు ఇంతకు ముందు కంటే పెద్ద ఇల్లులో ఉన్నాము, అయినా ఆనందం లేదు. మళ్ళీ ఆశించడం మొదలు పెడతాము. ఏదో ఒక రోజు, ఏదో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు మనం కోరుకున్నది జరుగుతుంది అని. ఈ విధంగా మనం జీవితం మొత్తాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోతాము. ఒక్కసారి మోటివేషన్ యొక్క పని విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అది మనకు భవిష్యత్తులో నెరవేర్చుకోవాల్సిన కళని ఇస్తుంది. కానీ కళ అంటే కలే కదా, దానికోసం ప్రస్తుతంలో ఉన్న ఆనందాన్ని మొత్తం తీసేస్తుంది. ఏదైతే నిజం కాదో దానికోసం నిజమైన దాన్ని నాశనం చేస్తుంది. ఒక్కసారి మనకు ఇది అర్థమైతే
మనం మోటివేషన్ ద్వారా జీవించడం మానేస్తాము. అప్పుడు మనం ఎలాంటి మోటివేషన్ లేకుండా జీవిస్తాము. ఇంతకీ మోటివేషన్ లేకుండా జీవించడం అంటే ఏంటి అంటే సంపూర్ణ ఆనందంతో ఇప్పుడే ఇక్కడే జీవించటం, భవిష్యత్తు పట్ల భయం లేకుండా. ఏ మనసు అయితే ఈ మోటివేషన్ని తీసివేసిందో అది ఇంకా ఏమాత్రం మనసు అవ్వదు. ఏదైతే నిత్యమైన వాస్తవికత ఉందో అంటే ఎల్లప్పుడూ ఇప్పుడే, ఎల్లప్పుడూ ఇక్కడే, దీన్నే ఇంగ్లీష్లో ఆల్వేస్ హియర్ అండ్ నౌ అంటారు. అందులో ఒక భాగం అయిపోతాము. అప్పుడు మన ఆనందంగా ఉండటం మొదలు పెడతాము. మన ఆనందం నుండి ఇంకా ఎక్కువ ఆనందం పుడుతుంది. ఒకవేళ మనం దుఃఖంగా ఉంటే ఇంకా ఇంకా ఎక్కువ దుఃఖం పుడుతుంది. కాబట్టి ఈ క్షణం మనం నిర్ణయించుకోవచ్చు, ఇప్పటికే మనం ఉన్న మోటివేషన్ ప్రపంచంలో కొనసాగాలా లేకపోతే మోటివేషన్ లేని ప్రపంచంలోకి మారాలా అని. ఇవి రెండు వేరువేరు దారులు. మనం మోటివేషన్ని వదిలేస్తే ఈ క్షణం ఆనందంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు. అప్పుడు మనం ఇలా అనుకుంటాము, భవిష్యత్తులో ఏం జరుగుతుందో జరిగినప్పుడు చూసుకుందాం, ప్రస్తుతానికైతే నేను ఎక్కడ ఇప్పుడు ఉంటాను, ఇంకంతే, ఇంక దేనికోసం నేను అడగను, నాకు ఏదైతే ఎప్పటికీ ఇవ్వబడిందో అదే ఎంజాయ్ చేస్తాను, నాకు కావాల్సిన దానికంటే ఎక్కువే ఇవ్వబడింది. ఈ మోటివేషన్ అనేదాన్ని అర్థం చేసుకోవడం ద్వారా మనం ఇంకా ఇంకా అలర్ట్ అవ్వగలం. ఎప్పుడైతే మోటివేషన్ని వదిలేసామో అప్పుడు జీవితంలో నిరాశ ఉండదు, ఏది మనల్ని బాధకు గురి చేయలేదు. అప్పుడు ఆనందం అనేది దానంతట అదే ఉంటుంది. ఏం జరిగినా మనం ఆనందంగానే ఉంటాము. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం బాధగా ఉన్నాము. ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తికి ఎలాంటి మోటివేషన్ ఉండదు, అందుకే అతను ఆనందంగా ఉంటాడు. అతను ఎంత ఆనందంగా ఉంటాడంటే మనం అతన్ని నువ్వు ఆనందంగా ఉన్నావా అని అడిగితే అతను ఏమో అన్నట్టుగా చేతులు ఊపుతాడు. ఎందుకంటే ఎలా తెలుసుకునేది, ఎంత సంతోషంగా ఉన్నామనేది ఎంత బాధపడుతున్నామనే దాంతో మాత్రమే పోల్చి చెప్పగలం. అతను బాధపడటం అనేది ఎప్పుడో మర్చిపోయాడు. కాబట్టి మనం అతన్ని అడిగితే నువ్వు ఆనందంగా ఉన్నావా అని అతను ఏమీ చెప్పకుండా నిశ్శబ్దంగా ఉండిపోతాడు. ఎందుకు ఏమీ మాట్లాడంటే ఎప్పుడైతే బాధ అంతా మాయమైపోయిందో దానితో పాటే సంతోషం కూడా మాయమైపోయింది. అందుకే గౌతమ బుద్ధుడు అత్యున్నత స్థితి అంటే పరమానందం బ్రహ్మానందం అని చెప్పలేదు, అత్యున్నత స్థితి అంటే శాంతి అని చెప్పాడు. ఒక చిన్నపిల్లాడు ఆడుకుంటున్నాడు, కంటికి ఏదో రంగురంగులుగా కనబడింది, వెంటనే దాని వైపు వెళ్తాడు. అంతేకాని యూట్యూబ్ ఓపెన్ చేసి మోటివేషన్ వీడియో చూసి అప్పుడు దానివైపు వెళ్ళాడు కదా. మనం పాలు తాగి గ్లాస్ పక్కనే పెట్టేశాము, అమ్మ మనల్ని ఆ గ్లాస్ తీసుకెళ్ళి సింక్లో పెట్టమని చెప్తుంది. అప్పుడు మనం యూట్యూబ్లో ఒక వీడియో చూసి బాగా మోటివేట్ అయ్యి ఆ గ్లాస్ని సింక్లో పెట్టం కదా, ఏమీ ఆలోచించకుండా వెంటనే తీసుకెళ్ళి సింక్లో పెడతాం కదా. ఇలా చూసుకుంటే ఒక పని ఉంటే ఆ పని చేయడమే ఉంటుంది. పని చేయడానికి మోటివేషన్ ఎందుకు అవసరం అవుతుంది అంటే మనం ఏదో కృత్రిమంగా చేస్తున్నాం, అది కూడా బాగా ఫోర్స్ పెట్టి చేస్తున్నాం. అంటే ఎవరో మనల్ని మాయ చేసి పలానా పని చేస్తే గొప్పవాడివి అవుతావు, పలానా పని చేస్తే పలానా పొజిషన్లో ఉంటావు, పలానా విధంగా చేస్తే బాగా డబ్బు వస్తుంది అని చెప్పి అప్పటికే జీవితంలో విజయం సాధించారు అని మనం అనుకుంటున్న కొంతమంది జీవిత చరిత్రలు తీసుకుని చెప్పడం, లేకపోతే వారు పడిన కష్టాలు చెప్పడం జరుగుతుంది. సరదాగా ఒక సినిమా చూస్తాం, దానికి ఎలాంటి మోటివేషన్ అవసరం లేదే, లేకపోతే మనల్ని ఏదో ఆకర్షించింది, అదేంటో తెలుసుకోవాలని ఆసక్తి కలిగింది, దానికి మోటివేషన్ అవసరం లేదే. ధ్యానం చేస్తే అది కూడా సరదాగా చేయాలి. ఒక మెడిటేషన్ హాల్లోకి వెళ్తే చెప్పులు విడిచే చోట మన విచారకరమైన మొక్కల్ని విడిచి లోపలికి వెళ్ళాలి. మనం మన నిజమైన మనస్తత్వాన్ని పొందాలి అంటే ఏమాత్రం సీరియస్నెస్ లేని సిన్సియర్ జీవితాన్ని జీవించాలి. మనం చేసే పనిని ఆటగా మార్చుకోవాలి, మన ధర్మాన్ని ప్రేమగా మార్చుకోవాలి. తప్పక చేస్తున్నామనే ఫీలింగ్ని మన సొంత పని చేస్తున్నామనే ప్రేమపూర్వక భావంలోకి తీసుకురావాలి. పనిని ఎప్పటికప్పుడు కొత్త ఎనర్జీగా మార్చుకుంటూ మనం ఆస్వాదించేలా చేసుకుంటూ సరదాని ఇంకా ఆనందాన్ని పెంచుకునే వైపుగా వెళ్ళాలి. కోరిక మోటివేషన్ చాలా తక్కువ ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత మోటివేట్ అవుతామో దానికి సంబంధించిన ఒక రకమైన మనస్తత్వాన్ని అంత పట్టుకుని వేలాడుతూ ఉంటాము. మనం మన యొక్క అసత్యమైన మనస్తత్వాలని వదిలివేసే కొద్దీ అప్పుడే ప్రతి మానవుడి యొక్క సహజ స్వభావమైన సమయస్ఫూర్తితో వ్యవహరించగలము. సమయస్ఫూర్తి అనేది పూర్తిగా వేరే భాష, కోరికల భాష లాంటిది కాదు.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ఏమైనా ప్రశ్నలు సందేహాలు ఉంటే కామెంట్స్లో అడగండి.